కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ 79వ పుట్టినరోజు వేడుకలను మంచిర్యాల జిల్లాలో పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు నివాసంలో కేక్ కట్ చేసి సోనియా గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తూముల నరేష్, పూదారి ప్రభాకర్ సహా పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఏఐసిసి అగ్రనేత, తెలంగాణ ప్రదాత, తెలంగాణలోని 4 కోట్ల జనాభాకి తెలంగాణ తల్లిగా భావిస్తున్నటువంటి గౌరవ సోనియా గాంధీ గారి 79వ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మా మాజీ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సురేఖమ్మ గారి ఆధ్వర్యంలో, ఏదైతే కార్పొరేషన్ పరిధి ఆధ్వర్యంలో మరి ఘనంగా మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరం కలిసి వారి పుట్టినరోజును ఘనంగా చేసుకోవడం జరిగింది. ఏదైతే తెలంగాణ అనేది మరి ఎంతో మంది ఈ తెలంగాణలోని ప్రతి పౌరుని కళ, ఆ కళను ఆమె పుట్టినరోజు సందర్భంగా మరి ఆ రోజు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. కేవలం మరి ఏదైతే తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, అప్పుడు ఏదైతే మరి సోనియా గాంధీ గారికి ఈ విషయం మొత్తం చెప్పి ఇక్కడ మరి తెలంగాణ అనేది ఖచ్చితంగా ఇవ్వాల్సినటువంటి సందర్భం. ఎందుకంటే తెలంగాణ అనేది దాదాపుగా మరి ఒక 50 సంవత్సరాలుగా పోరాడుతున్న సందర్భం. ఖచ్చితంగా మరి మేడం ఇవ్వాలనగానే మరి వారి కోరిక మేరకు, తెలంగాణ ప్రజల కోరిక మేరకు వారు మరి అయితే మన ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు, మా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులైనటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదిన వేడుకలను మంచిర్యాల శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు మా ప్రియతమ నాయకులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారి ఆధ్వర్యంలో మా మాజీ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సురేఖమ్మ గారి ఈరోజు కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఏదైతే శ్రీమతి సోనియా గాంధీ గారు ఉన్నారో తెలంగాణ ప్రజల యొక్క చిరకాల కోరికైనటువంటి గత దశాబ్దాల నుంచి ఈ తెలంగాణ దోపిడీకి అనేక విధాలుగా దోపిడీ గురవుతుందని గ్రహించి శ్రీమతి సోనియా గాంధీ గారు ఇక్కడ ప్రజల యొక్క ఆకాంక్షను తీర్చిన శ్రీమతి సోనియా గాంధీ గారికి మేము ఎప్పటికీ కూడా తెలంగాణ ప్రజలు రుణపడక తప్పదు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రం సాధించినట్టే శ్రీమతి సోనియా గాంధీ యొక్క నిర్ణయం, సోనియా గాంధీ యొక్క ధైర్యమే అని చెప్పి ఈరోజు చెప్పక తప్పదు. ఎందుకంటే ఆ రోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ, తెలంగాణలో కానివ్వండి ఆంధ్రలో కానివ్వండి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కొట్టుకపోతుంది. కాంగ్రెస్ తెలంగాణ ఇస్తే పార్టీకి అన్యాయం జరుగుతుందని చెప్పి అయినప్పటికీ కూడా ఆ రోజు యూపీఏ చైర్పర్సన్ ఉన్న సోనియా గాంధీ అందరినీ ఒక యూపీఏ చైర్పర్సన్ అందరినీ అన్ని పార్టీల వాళ్ళ మద్దతు తీసుకొని తెలంగాణ